హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. యాక్చువల్‌గా మా టీవీలో వస్తున్న 'కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్' అనేది ఎంత పెద్ద హిట్ అయిందో మనకి చెప్పాల్సిన పని లేదు. సో, ఆ షోకి వస్తున్న రేటింగ్సే మనకు తెలుస్తున్నాయి. అయితే ఈ షోలో కిలాడి గర్ల్స్‌కి కెప్టెన్‌గా ఉన్న ప్రియాంక గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ షో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ప్రియాంక గారు. హలో! నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నామండి. అంటే ఆల్రెడీ మిమ్మల్ని 'బిగ్ బాస్‌లో' కెప్టెన్ కింద చూసాం. మళ్ళీ ఇక్కడ కెప్టెన్ అయ్యారు. సో, దానికి దీనికి హౌస్‌కి ఇక్కడికి తేడా ఏం కనిపిస్తుంది మీకు కెప్టెన్ అంటే? బట్ కెప్టెన్ అంటే లీడింగ్ ద వే కదా! లీడింగ్ ద వేనే కానీ కెప్టెన్ అంటే అక్కడ అందరికీ కెప్టెన్. ఇక్కడ జస్ట్ గర్ల్స్‌కి మాత్రమే కెప్టెన్ అండ్ ఆఫ్‌కోర్స్ గర్ల్స్‌కి అంటే కొంచెం కష్టంగానే ఉంటది. అందరికీ వేరే వేరే పర్స్పెక్టివ్స్ ఉంటాయి. బట్ మై గర్ల్స్ ఆర్ వెరీ గుడ్. అంటే మంచిగా మనం ఒక యూనిటీతో వెళ్ళాలి అని వెళ్తున్నాము. సో ఆఫ్‌కోర్స్ అంత కాస్ట్యూమ్స్ అంతా వేసుకొని వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు ప్లే అండ్ గివ్ అ లాట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. మనకి మెయిన్ ముఖ్యం ఏంటంటే ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవ్వడము. గెలుపు ఓటమి అంతే. దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ బట్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో పార్టిసిపేట్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ మేము ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నా. బికాస్ అంత మంచి రేటింగ్ ఇస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ని అంతలా ప్రోత్సహించినందుకు. థ్యాంక్ యూ. అయితే మరి బాయ్స్ టీమ్ నుంచి మీకు కాంపిటీషన్ అంటే ఎవరో మెయిన్‌గా కనిపిస్తున్నారు మీకు? మీ గర్ల్స్ కొంతమంది చెప్పడం అర్జున్ పేరు చెప్తున్నారు. కొంతమంది నిఖిల్ పేరు చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కాంపిటీషన్? నాకైతే ప్రతి ఒక్కళ్ళు కాంపిటీషన్ అనే అనిపిస్తున్నారు. బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క లాంటి టాలెంట్ ఉంది. సో ఏ గేమ్ లో ఎవరు ఎప్పుడు తగులుకుంటారు అనేది చెప్పలేము. సో ఎవ్రీబడి లైక్ ఆల్ ది గైస్ ఆర్ ప్రాపర్ కాంపిటీషన్ టు ఆల్ ఆఫ్ అస్. బట్ మీరు మొత్తం గర్ల్స్ అందరూ కలిసి శేఖర్ మాస్టర్‌ని కూడా మీ వైపు తెచ్చేసుకున్నారు. బాయ్స్‌కి సపోర్టే లేకుండా చేసేస్తున్నారు అస్సలు కంప్లీట్‌గా. లేదు. మాస్టర్ అయితే అసలు మా వైపు చూడట్లేదు. వాళ్ళు కరెక్ట్ గా అట్లా మాస్టర్ మొత్తం అబ్బాయిల సైడే ఉన్నారు. సో అట్లాంటివి ఏమీ లేవు. మా సైడ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాం అంతే. ఎలాగైతే బాయ్స్ అనసూయ గారిని వాళ్ళు ఏం చేయట్లేదండి, పాపం అనిపిస్తుంది బాయ్స్ మాకు. ఎడిటర్ గారు ఇట్లా ఎడిట్ చేస్తున్నారు బాయ్స్ కిలాడి గర్ల్స్ ని. అది మళ్ళీ ఆయన చేతిలో ఉంది. మాకు తెలియదు. మాకైతే షూటింగ్ చేసేటప్పుడు అట్లా ఉంటుంది. సో మీ గర్ల్స్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు. కొంతమంది మాట్లాడుతుంటే కొంతమంది ఆటలు కూడా బాగా ఆడుతున్నారు. సో మీ గర్ల్స్ టీమ్ లో యాజ్ ఏ కెప్టెన్ గా మీకు ఎవరో బాగా బిలీవబుల్ టీం అంటే ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది గర్ల్స్ ఆర్ గివింగ్ దేర్ బెస్ట్. ఎటువంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నా, ఎటువంటి గేమ్స్ వచ్చినా వాళ్ళు మంచిగా ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్ళి ఆడుతున్నారు. దట్ ఈస్ మోర్ దెన్ అంటే ప్రతి ఒక్క పాయింట్ మనం గేమ్ లో ఆడేది, ప్రతి ఒక్క పాయింట్ గెలిచేది కూడా ఇంపార్టెంటే. సో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దేర్ బెస్ట్. ఆల్రెడీ మీరు మా టీవీలో యాక్ట్రెస్ కింద పరిచయం అయ్యారు. తర్వాత డాన్స్ షో చేశారు. తర్వాత రియాలిటీ షోకి వెళ్ళారు. ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా, బ్యాక్ టు బ్యాక్ మా టీవీతో చేస్తున్నారు కదా. సో ఇంకా మా టీవీలో ఏంటి నెక్స్ట్ ఫీచర్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? మీరు అంటే సినిమాలు కూడా ఏమన్నా అనుకుంటున్నారా? ఇట్స్ సర్ప్రైజ్. ఇట్లా చెప్పలేను. మిమ్మల్ని మళ్ళీ చెప్తాను ఖచ్చితంగా. ఐ విల్ కాల్ యూ అండ్ పర్సనలీ నేను చెప్తాను. ఆఫ్ కోర్స్ ఐ విల్ గివ్ ఎన్ సపరేట్ ఇంటర్వ్యూ ఫర్ ఇట్. మీకు చెప్పి చేస్తారు. అయితే ఫైనల్ గా మీ ఫ్యాన్స్ తెలుసుకోవాలన్న ఒక చిన్న విషయం మాత్రం అయితే చెప్పండి. పెళ్ళి ఎప్పుడు అనేది ఒకటి ఉంది, అదొకటి చెప్పేసి మీరు నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. యాజ్ ఎ కెప్టెన్ కింద చాలా స్ట్రెస్ లో ఉన్నారు. స్టేజ్ మీద చూడలేదా మీరు మా టీవీలో? ఓకే. లేదు, నాట్ నౌ. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ అ ఫ్యూ గోల్స్. కొన్ని అనుకున్నాక ఖచ్చితంగా పెళ్లి చేస్తాము అనేది తెలుసు కదా మీ అందరికి. మీ అందరూ ఆబ్వియస్లీ చూస్తున్నారు మమ్మల్ని. సో మీ అందరు ఆశీర్వాదాలతోనే మీకు చెప్పే పెళ్లి చేస్తాము. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ థ్యాంక్స్ అ లాట్ సర్. థ్యాంక్ యూ.